ఉద్యమంలో తొలి అమరుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మన కాసోజు శ్రీకాంతాచారి మన నుంచి దూరమై నేటికి 13 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అతని ఆనవాళ్లు మన మది పొరల్లో జ్ఞాపకాల దొంతరలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. అలాంటి అమరుడికి V3 న్యూస్ సగౌరవంగా అశ్రు నివాళి అర్పిస్తోంది. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటాచారి శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడే మన శ్రీకాంతాచారి. స్థానికంగానే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన శ్రీకాంత్ మోత్కూరు నకరేకల్ గ్రామాల్లో తన విద్యను అభ్యసించాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాదుకు వచ్చారు. ఇక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన శ్రీకాంతాచారి 2009 నవంబర్ 29న హైదరాబాదులోని ఎల్బీ నగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఉద్యమ ప్రస్థానంలో అన్నిటికంటే విలువైనటువంటి వెలగట్టలేనటువంటి తమ జీవితాలని బలిపెట్టిన వాళ్ళని మించిన వాళ్ళకి ఇంకెవరు ఉండరు అధ్యక్ష. సాక్రిఫైస్లో కూడా త్యాగంలో కూడా అది హయ్యెస్ట్ అధ్యక్ష. దాన్ని మించిన త్యాగం ఇంక ఉండదు. బతకడం కోసం ఏదైనా చేసే మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ఒక చిన్న నిప్పు తలిగితేనే విలవిల్లాడతాం అధ్యక్ష మనం ఒంటికి ఎక్కడ కానీ. అట్లాంటిది ఇవాళ కలిగిన దుఃఖంలో ఆ బాధలు ఒంటి మీద కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని కాలిపోవడం అంటే సెల్ఫ్ ఇమోలేషన్ అంటే మామూలు బాధ కాదు అధ్యక్ష. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ అయ్యా అని అనలేదు అధ్యక్ష. జై తెలంగాణ అన్నారు అధ్యక్ష. పిడికిల బీచ్ నిమ్స్లో శ్రీకాంతాచారి యొక్క ఆ బర్నుడు ఫోటోలు చూసి అధ్యక్ష నేను నిమ్స్లో ఉన్న జైల్లో పోలీస్ అధికారుల దాంట్లో పిచ్చి పిచ్చిగా ఏడ్చిన అధ్యక్ష. నేను లేచిపోతా అంటే కూడా నన్ను నిర్బంధంలో ఉంచిన అధికారులు నాకు పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నాతో పాటు జైల్లో ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వస్తుంటే వారికి ఫోన్ చేసి దయచేసి మీరు వెళ్ళండి నేను రాలేకపోతున్నానని చెప్తే బయట ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళింది అధ్యక్ష. ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఇప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా శ్రీకాంతాచారి తర్వాత జరిగిన ఆ పరంపరలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. నిన్ననే ఆంధ్ర మీడియా గురించి మనం మాట్లాడుకున్నాం. బతిమాలిన అధ్యక్ష ఒక్కొక్క మీడియాను ఒక్కొక్కరిని పిలిచి రిక్వెస్ట్ చేసినాం అధ్యక్ష. వాళ్ళ స్టూడియోకి పోయి కూడా రిక్వెస్ట్ చేసినాం. దయచేసి ప్లీజ్ ఎక్స్ట్రీమ్ వార్తలు అగాధం వార్తలు సూచించకండి, పిల్లలు చస్తున్నారు, తట్టుకోలేక చస్తున్నారు అంటే కూడా వినలేదు అధ్యక్ష. మన్నించారు మా అభ్యర్థి. ప్రతి విషయంలో పిల్లలు చచ్చేది కూడా కనీసం లెక్క పెట్టలేదు అధ్యక్ష. అంత దుర్మార్గమైంది. అయినా చివరికి వాళ్ళ త్యాగాలు వృధా కాలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రజల పోరాటం వృధా కాలేదు. చివరికి తెలంగాణ కళ సాకారమైంది అధ్యక్ష. రాష్ట్ర సాధనే ధ్యేయంగా సాగుతున్న నాటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం దమనకాండ అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావుతోనైనా ఈ మొండి ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని కోరుతూ ఆత్మాహుతికి యత్నించాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియాతో పాటు చివరకు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009న రాత్రి 10:30 తుదిశ్వాస విడిచాడు. ఐదు రోజుల పాటు మృత్యుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణే చేశాడు శ్రీకాంత్. బతికితే తెలంగాణ కోసం మళ్ళీ చావడానికైనా సిద్ధమన్నాడు. తెలంగాణ బిడ్డ ఎగసే మంటల్లో బూడిదవుతుంటే టీవీల్లో చూసిన 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలు రోధించాయి. ప్రతి ఒక్కరూ ఉద్యమానికి ఊపిరి పోసేలా శ్రీకాంతాచారి ఉద్యమ జ్వాలలో రగిలించాడు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన శ్రీకాంతాచారి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు. తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ పోరాటంలో ఈ చరిత్రలో తొలి అమరుడుగా శ్రీకాంతాచారి ఆత్మాహుతి ఈ తెలంగాణ సమాజాన్ని పూర్తిగా కదిలించి వేసింది. కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిన ఈ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి తెలంగాణ అమరుడుగా
శ్రీకాంతాచారి ప్రతి ఇంటిలో ఓ పెద్ద కొడుకుగా చిరస్థాయిగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇక 2009లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఆనాటి ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ నేతృత్వంలో భారీ ఎత్తున మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటం సాగుతున్న నేపథ్యంలో ఆయన శిష్యుడే మన కాసోజు శ్రీకాంతాచారి. ఒక్కసారిగా జై తెలంగాణ అంటూ ఒంటిపై పెట్రోలు పోసుకున్న ఆ క్షణం టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ మరవలేకపోతున్నారు. తన కళ్ళ ముందే తన శిష్యుడు ఆత్మహత్య చేసుకుని మంటల్లో కాలిపోతుంటే గుండెలు పగిలేలా రోటించిన ఫలితం లేకపోయింది. మలిదశ తెలంగాణ ఉద్యమము తొలి ఊపిరిని పోసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన ఆ అమరుడికి V3 న్యూస్ సగర్వంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తాను ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి కలగాలని వేడుకుంటుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్.